హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ కూడాను నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ అలాగే మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతోని షేర్ చేయవచ్చు. అది మెసేజ్ రూపంగానో లేదంటే వాయిస్ మెసేజ్ రూపంగానో నాకు పంపిస్తే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ప్రకాష్ ఒక వార్డ్ బాయ్ తన పని ముగించుకొని ఇంటికైతే వెళ్తున్నాడు. అది రాత్రి సమయం, పైగా చిన్నగా వాన కూడా కురుస్తుంది. తను అవేమీ పట్టించుకోకుండా తిన్నగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాడు. హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి పెద్ద దూరం ఏది కాంపోవడంతో నడుచుకొని అయితే వెళ్తున్నాడు. ఈలోగా వెనకాతల నుంచి తనెవరో ఫాలో అవుతున్నట్టుగా అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. పైగా ఆ సమయంలోని ఎవ్వరూ ఉండరు. రోడ్డంతా నిర్మానుష్యంగా చాలా కామ్గానైతే ఉంది. అక్కడ క్లైమేట్ అంతా కూడాను ఒక్కసారిగా బాగా చల్లగా అయిపోయింది. అది ఎలా అంటే వర్షపు చినుకులు మంచులా తలపిస్తుంది, అంత చల్లగానైతే మారిపోయింది. తన వెనకాతలే ఎవరో వచ్చి తన చేతినైతే గట్టిగా పట్టుకున్నారు. ఎవరది అంటూ వెనక్కి అయితే తిరిగాడు. అంతే, ఆ ఆకారాన్ని చూసిన ప్రకాష్ అలానే ఉండిపోయి గడగడలాడిపోతున్నాడు. నేనేరా నేనే అంటూ దగ్గరికి వచ్చి ప్రకాష్ గొంతునైతే గట్టిగా నులిమేస్తుంది. వదిలే వదిలే నన్ను వదులు అని అంటున్నా కూడాను తన మటుకు వదలట్లేదు. గట్టిగా పట్టుకొని, నిన్ను పట్టుకున్నది వదలడానికి కాదురా, నన్ను ఎలా చంపావో నిన్ను కూడా నేను అలాగే చంపాలి కదా, బాధపడుతూనే అలా చేస్తేనే కదా మరి నాకు ఆనందం అంటూ బతుకుంటుండగానే తన కన్నుగుడ్డు ఒకటైతే పీకేసింది. నొప్పితోని విలవిల్లాడుతూ గట్టిగానైతే అరుస్తున్నాడు. కానీ తన అరుపులు అక్కడ ఎవ్వరికీ వినబడట్లేదు. చుట్టూ కూడా ఎవరు లేకపోవడంతో తనకు సహాయం కూడా ఎవరూ లేరు. మరో పక్క మొహం మీదంతా ఘాట్లు పెడుతుంది. మెడ మీద గట్టిగా కొరికేసి అక్కడంతా రక్తాన్ని జుర్రేస్తుంది. గుండె లోపల చెయ్యి పెట్టి గట్టిగానైతే బయటికి లాగేసింది. అంతే, మొత్తానికి చనిపోయాడు. చనిపోయినా కూడాను కోపంగా తన కాళ్ళు చేతిని కూడా విరగొట్టేసింది. మరి తర్వాత మర్నాడు అక్కడున్న జనమంతా కూడాను గుమ్ముగూడేశారు. ఎవరితను, ఏమైంది, ఇంత దారుణంగా హత్య చేశారేంటి అని మాట్లాడుకుంటున్నారు. తెలిసిన వాళ్ళు, అయ్యో ఇక్కడే ఉంటాడు ప్రకాష్, ఏంటి ఇంత దారుణంగా చంపేశారు అని అనుకుంటున్నారు. ఈలోగా పోలీసులు కూడా అక్కడికి వచ్చేశారు. అందరూ అడ్డు తప్పుకోండి అంటూ అక్కడంతా కూడాను విచారణ అయితే మొదలు పెట్టేశారు. మొత్తం అంతా తనిఖీ చేసి ఎక్కడ కూడా ఎవరి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకపోవడంతో తలలు అయితే పట్టుకున్నారు. ఇంకా పోస్ట్ మార్టం చేయించడానికి అక్కడ మిగిలిందేమందని అంతా కూడాను బయటికి అయితే వచ్చేసున్నాయి. అతి దారుణంగా చంపేశారు. ఎవర్రా బాబు, సీరియల్ కిల్లర్సా లేదంటే శాడిస్టా, సైకో కిల్లర్సా అనుకుంటూ అక్కడున్న బాడీని అలానే హాస్పిటల్కి పంపించేశారు. మరి తను వర్క్ చేస్తున్న హాస్పిటల్కే ఆ బాడీ అయితే వెళ్ళింది. అది చూసిన రమేష్ గడగడలాడిపోతున్నాడు. ఎందుకనంటే రమేష్ ప్రకాష్ ఇద్దరు కూడాను కలిసే పని చేస్తున్నారు. చాలా జిగిరి దోస్తులు. ఏ పనైనా కూడాను ఇద్దరు కలిసే చేస్తారు. ఎవరింత దారుణంగా చంపేశారు అయ్యో అంటూ వాడు ఏడుస్తున్నాడు. ఇంకా డాక్టర్ అయితే వాడిని చూసి, ఓ మై గాడ్, ఎంత బ్రూటల్గా చంపేశారు, బతికుంటుండగానే అవయవాలు బయటికి లాగేశారు అని అనుకుంటూ అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. తొందరగాను చేసి పంపించేయండి, వాళ్ళకి శవాన్ని అప్పగించాలి అని చెప్తున్నారు. మరో పక్క అక్కడే పనిచేస్తున్న డాక్టర్ నీత ఇంకా శశాంక్లు ఇలా మాట్లాడుకుంటున్నారు. వీడిని ఎంత దారుణంగా చంపేశారు, వీడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అంటే డాక్టర్ నీత ఇలా అంటుంది, ఏమో సార్, మనకందరూ శత్రువులే కదా, అడుగడుగునా శత్రువులే, ఏం చేస్తాం, వాడికి టైం అయిపోయింది వెళ్ళిపోయాడు అని అంటుంది. మరి నీత కార్డియాలజిస్ట్.
మరి శశాంక్ వచ్చేటప్పటికి పీడియాటిక్ సర్జన్, వీళ్ళందరికీ ఒక డీన్ అయితే ఉన్నాడు. ప్రస్తుతానికి ఆ డీన్ అయితే ఆ హాస్పిటల్లో లేరు, అతను వేరే దేశానికి అయితే వెళ్ళాడు, అమెరికాలోనైతే ఉన్నాడు. సో వీళ్ళందరూ ఏంటంటే ఇలా జరిగింది అని చెప్పి అతనికి అయితే ఇన్ఫామ్ చేశారు. సో తనకి చేయవలసిన అన్నీ కూడా చేసేసి ఇంటికి అయితే ముందు బాడీని అప్పచెప్పేశారు. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడాను డాక్టర్స్ పోలీసులకు అయితే అప్పచెప్పడం జరిగింది. బట్ నో క్లూ, ఎవరు చంపారు అనేది ఎవ్వరికీ తెలీదు. ఇంకా వాళ్ళందరూ భయపడుతున్నారు. ఒక 3 months బ్యాక్ జనరల్ ఫిజిషియన్గాను స్వాతి అయితే జాయిన్ అయింది. తనకైతే ఇక్కడ విషయాలు ఏమీ కూడా తెలియవు. తను అందరినీ అడుగుతుంది ఎలా జరిగింది ఏంటి అని. అంటే వాళ్ళందరూ ఏమోనండి, చాలా ఘోరం జరిగిపోయింది, వాడికి ఎవరు శత్రువులు కూడా లేరు అని చెప్తున్నారు. మరి తను కూడా భయపడుతుంది. అక్కడున్న ఒక హెడ్ నర్సు, తన పేరు శాంతమ్మ, ఆ శాంతమ్మ కూడా భయపడిపోతుంది. ఏంటి వీడికి ఇలా జరిగింది, ఎవరు చంపుంటారు అని భయంతో బిక్కుబిక్కుమనుకుంటూ అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ రమేష్ గారిని అయితే అడుగుతుంది. రే, నీకు తెలీదా, నువ్వు నిన్న వీడితో కలిసి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటే, ఏమో శాంతమ్మ, నేను తొందరగా పని చేసుకొని వెళ్ళిపోయాను, వీడు పని ముగించుకొని వెళ్ళేసరికి ఈ దుర్ఘటన అయితే జరిగిపోయింది అని చెప్తున్నాడు. సరే, అలా వారం రోజులు అయితే పూర్తయిపోయింది. వారం రోజుల బట్టి నుంచి రమేష్ అయితే తిండి నిద్ర లేకుండా పని అయితే చేస్తున్నాడు. ఎందుకనంటే పడుకుంటే వాళ్ళ ఫ్రెండే కల్లోకి వస్తున్నాడు, పైగా తన మీద పడుతున్నాడు. అది తట్టుకోలేక తను పడుకోవడం మానేశాడు. తిండి కూడా సహించట్లేదు. ఇంకా హాస్పిటల్లోని పనిచేస్తూ ఒకరోజు మధ్యాహ్నం వేళ పడిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోయిన రమేష్ని లోపలికి తీసుకువెళ్ళి, శాంతమ్మ, రే, ఎంతకాలం రా ఇలా తిండి తిప్పలు లేకుండా ఉంటావు, నీ ఫ్రెండ్ పోతే పోయాడు, నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి అయినా ఆలోచించరా, అయినా ఏం జరిగిందని ఇలా అయిపోతున్నావు అని గట్టిగా అడిగేసరికి అక్కడ ఎవరూ లేకపోవడంతో శాంతమ్మను పట్టుకొని ఏడ్చేశాడు. శాంతమ్మ, అసలు నీకు విషయం ఏంటో తెలుసా అని అంటున్నాడు. ఏంట్రా ఏంటసలా అని అంటూ ఉంటే, పూజ వచ్చేసింది శాంతమ్మ అని చెప్తున్నాడు. పూజనా? అదెందుకు వస్తుందిరా, అది చనిపోయి చాలా రోజులైంది కదా అని అంటోంది. ఏం చెప్తాను శాంతమ్మ, అలానే కనిపిస్తుంది, చనిపోయినప్పుడు ఎంత దారుణంగా అయ్యిందో అలానే కనిపిస్తూ నన్ను భయపెడుతుంది శాంతమ్మ, మనందరినీ చంపేస్తుంది శాంతమ్మ, నీకు అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు. దాని ముఖం, అదేం చంపుతుందిరా, బతికున్నప్పుడే ఏం చేయలేకపోయింది, ఇంకిప్పుడేం చేస్తుంది, ఊరుకో, అలాంటి మాటలన్నీ అనకు, ఏదో భ్రమలో ఉన్నట్టున్నావు, మీ ఫ్రెండ్ చచ్చిపోయాడు కదా అందుకే నీకు అలా అనిపిస్తుంది. చిచి, చనిపోయిన వాళ్ళు మళ్ళీ రావడం ఏంట్రా, అంతా నీ భ్రమ కాకపోతేను, చదువుకున్నావు నాకన్నాను, నీకు ఆ మాత్రం తెలీదా, సర్లే ఓ 2 పెగ్గలేసి ఇంటికెళ్ళి పడుకో, అంతా సెట్ అయిపోతుంది అని చెప్తుంది. నీకు అర్థం కావట్లేదు శాంతమ్మ, నిజంగానే నేను చూసానే అని అంటున్నాడు. చూసే ఉంటావులే, మీ తాగుబోతోళ్ళు ఎన్నైనా చెప్తారు వింటూ ఉంటే, ఎళ్ళు శుభ్రంగా తాగేసి అన్నీ మర్చిపోయి పడుకో, అదే నీకు మందు అని చెప్తుంది. అని చెప్పి తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. ఇంకా రమేష్ కూడాను ఇంకా దీనికి అదే సొల్యూషన్ అనుకొని వెంటనే బార్కి అయితే వెళ్ళిపోయాడు. పీకల మొయ్య తాగేశాడు. అది ఎలా అంటే, సాయంత్రం వెళ్ళిన మనిషి రాత్రి వరకు అక్కడే కూర్చొని అలానే తాగుతూ ఉన్నాడు. ఇంకో 4 పెగ్గులేస్తే తన లివరు కిడ్నీలు అక్కడే పోతాయి. అలా అయితే అయిపోయింది పరిస్థితి. ఇంకా అందరూ వెళ్ళిపోయారు, తను ఒక్కడే బార్లోనైతే కూర్చున్నాడు. మరి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు వచ్చి, సార్ ఇంక వెళ్ళండి సార్, బార్ క్లోజ్ చేసే టైం అయింది అని చెప్తూ బయటకైతే తోసేశారు. మరి అలానే మరో చేతిలో బాటిల్ పట్టుకొని ఇంటికైతే తూలుతూ వెళ్తున్నాడు. అది రాత్రి సమయం కావడంతో ఎవ్వరూ లేరు, నిర్మానుష్యంగా ఉన్నాయి రోడ్లన్నీ. వాళ్ళ ఇంటి దరిదాపుల్లోకైతే వచ్చేశాడు. ఇంకా ఆ లైన్లోకి వచ్చేసరికి తనకి ఎవరో తన ఎదురుగా నించున్నట్టుగానే కనిపిస్తోంది. కళ్ళు ఇలా నులుముకొని చూసేసరికి దగ్గరకు వచ్చి నించుంది ఆ ఆకారం. కళ్ళు 2 కూడాను గోతులు పడిపోయి అక్కడ కనుగుడ్లయితే కనిపించడం లేదు. అక్కడి నుంచి రక్తం అయితే వస్తుంది. మరో పక్క హార్ట్ ఉండాల్సిన ప్లేస్లోని పెద్ద రంధ్రం అయితే కనబడుతుంది. పేగులన్నీ కూడా బయటికి వచ్చేసి వేలబడి ఉన్నాయి. నడవలేక కాళ్ళు ఒకటి వంకరపోయి అడ్డాదిడ్డంగా నడుచుకుంటూ
తిన ముందుకైతే వచ్చి నించుంది. ఆ ఆకారాన్ని చూసేసరికి వెంటనే గుర్తుపట్టి, పూజ పూజ వద్దు పూజ, ప్లీజ్ పూజ, నన్ను క్షమించు పూజ అంటూ కాళ్ళ మీద పడబోతున్నాడు. అక్కడ కాళ్లే లేవు. ఒకటి వంకరపోయి పక్కకి తిరిగిపోయి ఉంటే మరొకటి వెనక్కి తిరిగి ఉంది. అంతే, తను గాల్లో ఎగురుతూ నిన్ను నేను రక్షించాలా అంటూ వాడి జుత్తుని పట్టుకొని నేలకేసి కొట్టింది. కొబ్బరికాయను కొడతాం కదా, అలా కొట్టింది. అయినా కూడాను వాడిది గట్టి శరీరం కావడంతోని ఏం కాలేదు. చిన్న దెబ్బ అయితే తగిలింది. ఓహో, నిన్ను వేరేలా ట్రీట్ చెయ్యాలి కదూ అంటూ వాడి మెడ పట్టుకొని అలా గాల్లోకి ఎత్తేసింది. పైనుంచి కిందకైతే పడేసింది. అంతే, వాడి చేతులు కాళ్ళు విరిగినట్టుగా అయ్యాయి. నొప్పితోని విలవిల్లాడిపోతున్నాడు. పైగా తాగేసున్నాడేమో. ఏం జరుగుతుందో వాడికి అర్థమయ్యేలోపే అంతా అయిపోతుంది. ఈలోగా దగ్గరికి వచ్చిన పూజ కడుపును చీల్చి అందులో ఉన్న పేగులన్నీ బయటికి లాగేసింది. ఇంకా వాడు అప్పటికి బతికే ఉన్నాడు. ఆ సమయంలోని తన 2 కనుగుడ్లని కూడా పీకేసింది. ఇంకా తన స్పృహ తప్పిపోయిన సమయంలోని ఎడంకాల్ని మడత పెట్టి విరగ్గొట్టి ఆ తర్వాత గుండెని చీల్చి బయటికి లాగేసి పడేసింది. ఎలా అయితే ప్రకాష్ని చంపిందో అలానే చంపేసింది. మరంతే, మర్నాడు తెల్లవారే అక్కడంతా కూడాను గోలగోల అయితే అయిపోయింది. జనాలందరూ భయపడిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది? సీరియల్ కిల్లర్ పనేనా ఇది? ఒకేలాగా ఒకే ప్యాటర్న్లో చేస్తున్నాడు కాబట్టి సీరియల్ కిల్లర్ అయి ఉండొచ్చు అని పోలీసులు అయితే సస్పెక్ట్ చేస్తున్నారు. మరి అలానే వాళ్ళందరూ కూడాను ఇన్వెస్టిగేషన్లోనైతే పడ్డారు. ఎంత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడాను ఎక్కడ ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. ఆ హాస్పిటల్లో ఉన్న నర్సు ఇంకా డాక్టర్లు కూడా భయపడుతున్నారు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఏమైంది అనేది తర్వాత అయితే తెలుసుకుందాం. అయితే నీత తను క్యాబిన్లో ఉంటుండగా అక్కడికి హెడ్ నర్సు శాంతమ్మ అయితే భయపడిపోతూ వణుక్కుంటూ వచ్చింది. అమ్మా అమ్మా మీతో మాట్లాడాలమ్మా అనుకుంటూ. ఏమైంది ఏమైంది శాంతమ్మ అని అడుగుతోంది. అది అది రమేష్ని ఎవరు చంపారో మీకు తెలుసా అని అడుగుతుంది. నాకెందుకు తెలుస్తుంది? అయినా వాడు బాగా తప్పతాగి ఉన్నాడు. ఎవరితో ఏం గొడవలు పడుతున్నారో ఈ వెధవలు, అందుకే ఇలా జరుగుతుంది అని అంది. కాదమ్మా కాదు, ఇదంతా ఆ పూజ వల్లనే, ఆ పూజనే చంపుతుంది మీకు తెలుసా అని అంటుంది. వాట్ రబిష్, ఏం మాట్లాడుతున్నావు నర్సమ్మ? అది చనిపోయింది, నీకు కూడా తెలుసు కదా, అదెలా చంపుతుంది అని అంటుంది. లేదమ్మా లేదు, ఇది రమేష్ గారే నాకు చెప్పాడు. నేను కూడా మీలాగే నమ్మలేదు. కానీ నిజమమ్మా, వాడు నిన్నే నాకు అలా చెప్తూ ఉంటే నేను అస్సలు నమ్మలేదు. నేనే వాడికి సలహా ఇచ్చాను, తాగేసి వెళ్ళి పడుకోరా అని. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా అని భయపడిపోతూ చెప్తుంది. పూజ మనందరినీ చంపేస్తుందమ్మా, తర్వాత దాని చేతిలో ఎవరు చనిపోతున్నామో నాకైతే భయం వేస్తుందమ్మా అంటూ భయపడిపోతూ చెప్తుంది. షటప్, అలాంటి మాటలు నా ముందు ఆడుకు. అయినా నీకేంటి, పిచ్చి పట్టిందా ఏంటి? చనిపోయిందా ఎలా చంపుతుంది? సరే సరే, ఇలాంటివన్నీ నాకు చెప్పుకు, నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో అంటూ గజరేసి పంపించేసింది. నర్సమ్మ తిరిగి వెళ్ళిపోతుంది కానీ భయపడిపోతుంది. తనకి ఎటు చూసినా కూడాను పూజ కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ పేషెంట్లను చూసినా ఇంకా నర్సులను చూసినా కూడాను పూజయే కనిపిస్తుంది వాళ్ళలోని. శాంతమ్మకి ఆ భయం వల్ల జ్వరం వచ్చినట్టుగా అనిపించేసింది. అయినా కూడా మొండిగాను అక్కడక్కడే పని చేస్తోంది. ఆ రోజు నైట్ షిఫ్ట్ కూడా ఉంది. మరి నైట్ షిఫ్ట్ కోసం ఇక్కడే కదా ఉంటాను, నాకు ఇంకేం భయం లేదులే అని అనుకుంటుంది. కానీ మాట్లాడితే అదే విషయం గుర్తుకొస్తుంది. పైగా ఓ పక్కన పోస్ట్ మార్టం కూడా జరిగింది రమేష్కి. మరి ఆ శవం వచ్చినప్పుడు వాడు ఎలా ఉన్నాడో కళ్ళారా చూడడంతోని తనకైతే భయం పుట్టుకుంది. ఎందుకంటే అదే ప్యాటర్న్లోని పూజ కూడా చనిపోయి వచ్చింది. మరి తను ఇంకైతే భయంతోని అలానే వర్క్ చేస్తూ ఏదో ధ్యాసలోనైతే ఉంది. ఈలోగా డాక్టర్ గారు పిలిచి, జనరల్ ఫిజిషియన్ స్వాతితో కలిసి వెళ్ళి కిందన ల్యాబ్లోని మన మెడిసిన్స్ అవి ఉంటాయి, ఇదిగో లిస్ట్ ఇస్తున్నాను, ఇవన్నీ కూడా తీసుకురా అంటూ మరొక డాక్టర్ అయితే పంపించారు. ఇంకా స్వాతి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా డాక్టర్ గారు ఇవన్నీ కూడా తీసుకురమ్మన్నారమ్మా, పదండి వెళ్దామని అంటే సరేనంటూ స్వాతి కూడా నాకు కొన్ని కావాలి అంటూ తనతోనైతే వెళ్ళింది. ఇంకా ల్యాబ్లోకి వెళ్ళి అవన్నీ చెక్ చేస్తూ అన్నీ కూడాను గ్యాదర్ చేస్తున్నారు. ఆ సమయంలోని
స్వాతి ఇలా అడుగుతుంది. రమేష్ కూడా చనిపోయాడు. అసలు వాళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? నీకేమైనా తెలుసా నర్సమ్మ అని అడుగుతుంది. దానికి వణికిపోతూ, అదేం చెప్తాంలే అమ్మా, మాకందరూ శత్రువులే, ఏం చేస్తాం అని అంటుంది. అలా కాదు నర్సమ్మ, ఇంత దారుణంగా ఎవరైనా చంపుతారా? పైగా కళ్ళు పీకేస్తున్నారు, హార్ట్ కూడా బయటికి లాగేస్తున్నారు, పేగులు తీసేయడం ఏంటో నాకైతే భయం వేస్తుంది అని వర్ణించి చెప్తూ ఉంటే నరసమ్మకి ఒక పక్క కారిపోతుంది. ఇంక భయంతోనే తను, అమ్మా నా దగ్గర అవన్నీ చెప్పకండమ్మా, నాకు భయంగా ఉంది, వద్దొద్దు నాతో వాడి గురించి మాట్లాడకండి అని అంటుంది. ఆ మాటలకి సర్లే భయపడుతుందని అలానే ఉండిపోయింది. ఇంక వాళ్ళిద్దరూ మెడిసిన్స్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోయారు. అన్నీ తీసుకొచ్చి డాక్టర్ గారికి అయితే ఇచ్చేసింది. ఇదిగోండి సార్, మీరు అడిగిన మెడిసిన్స్ అన్నీ తీసుకొచ్చేసాను అని. సరే, అక్కడ నా క్యాబిన్లోనే అన్నీ కూడా సర్ది పెట్టేశాయి. రాత్రికి నాకు ఒక ఇంపార్టెంట్ పని అయితే ఉంది, నేనైతే ఉండను. మిగతా వాళ్ళు ఉంటారు కదా, మీరందరూ జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా అర్జెంట్ పడితే, కేసులు ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి, నేను వస్తాను అని చెప్తూ పెద్ద డాక్టర్ అయితే వెళ్ళిపోయారు. మరి తర్వాత మిగతా పనులన్నీ చేసుకొని నర్సమ్మ అయితే నైటు పేషెంట్స్ని అందరినీ కూడా చెక్ చేసుకొని వచ్చి తన క్యాబిన్లోనైతే కూర్చుంది. నిద్ర వస్తుంది, బాగా నిద్ర వస్తుంది. ఆ సమయంలోని సర్లే మిగతా వాళ్ళు ఉన్నారు కదా అంటూ తనైతే ఒక కునుకైతే వేసింది. ఆ సమయంలోని తన ఎదురుగాను రమేష్ వచ్చి నించున్నాడు. నర్సమ్మ, నర్సమ్మ, తర్వాత నువ్వే, నిన్నే చంపేస్తుంది పూజ అని చెప్తున్నాడు. ఆ మాటలకి భయంతో లేచి కూర్చుంది. అమ్మో ఏంటి వీడు అంటూ తనకి ఒంటి మీద పడిన చెమటనైతే తుడుచుకొని అక్కడ ఉండకూడదు అని బయటకైతే వచ్చేసింది. ఈలోగా ఫోన్ అయితే వస్తుంది. హలో సార్ చెప్పండి అని అంటూ ఉంటే, ల్యాబ్లోకి వెళ్ళి నేను ఇంకొన్ని చెప్తాను, అవి కూడా తీసుకువచ్చేయి, అర్జెంటుగా కావాలి, రేపు మార్నింగే ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ పడింది అని చెప్తూ ఎనెస్టీషియాకి కావాల్సినవి ఇంకా ఏవో కొన్ని మెడిసిన్స్ తనకైతే లిస్టు చెప్పేశాడు. సరే సార్ వెళ్తున్నాను అంటూ తన ఆ సమయంలోని ల్యాబ్ దగ్గరికి అయితే వెళ్ళింది. మరి ల్యాబ్ అండర్ గ్రౌండ్లోనైతే ఉంటుంది. అక్కడ ఎవరు ఉండరు. మార్నింగ్ అయితే ఎవరో ఒకరు అక్కడ ఉంటారు, కానీ ఈ సమయంలోని పెద్దగా అక్కడ ఎవరు కూర్చోరు. సరే తను ఒక్కరిదాయే ల్యాబ్లోకి అయితే వెళ్ళి ఆ మెడిసిన్స్ అయితే తీస్తూ ఉంది. ఈ సమయంలోని వెనకాతల నుంచి ఎవరో వస్తున్నట్టుగా అనిపించింది. ఎవరొచ్చారు ఇప్పుడు అంటూ తను మెట్ల కాసి అయితే చూస్తుంది. అక్కడ ఎవరూ లేరు. సరే మళ్ళీ మెడిసిన్స్ అయితే తీస్తుంది. ఈలోగా తను తీస్తున్న మెడిసిన్స్ ర్యాక్ ఏదైతే ఉందో దాని మీద ఒక ఆకారం అయితే తిన్నే కూర్చొని చూస్తుంది. ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి అది ఇంకెవరో కాదు, పూజనే. అది కూడాను అతి దారుణమైన స్థితిలోనైతే కనిపించింది. ఒళ్ళంతా కమిలిపోయి మొహం మీద ఘాట్లు, 2 కళ్ళు కూడాను గుడ్లు పీకేశారు. హార్ట్ అయితే లేదు, అక్కడ రంధ్రమే కనిపిస్తుంది. మరో పక్క పేగులు కిందకి జారి ఉన్నాయి. కాలు ఒకటి విరిగిపోయింది. మరి తన్నే చూస్తూ నవ్వుతూ ఉంది. గట్టిగా అరుస్తూ నర్సమ్మ అక్కడైతే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా తన మీద కూర్చొని లేవే లే అంటూ తన బుగ్గల మీద కొడుతూ లేపుతోంది. సృహలోకి వచ్చిన శాంతమ్మ కళ్ళు తెరిచి చూసేసరికి నవ్వుతూ, ఏమే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఉండు అంటూ కనుగుడ్లైతే పీకేసింది. పళ్ళు విరగ్గొట్టింది. ఇంక నువ్వు మాట్లాడకూడదు అంటూ నాలికైతే కట్ చేసేసింది. అలాగే తన హార్ట్ని కూడా పీకేసింది. మరి అతి దారుణంగా చంపేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. ఇంకా అంతే, మర్నాడే పోలీసులు హాస్పిటల్కి అయితే వచ్చేశారు. ఎందుకు ఇలా జరుగుతుంది, మీ హాస్పిటల్ వాళ్ళే ఒకరి తర్వాత ఒకరు ఇలా చనిపోతున్నారు, అసలు ఏమవుతుంది ఏంటి అని అడుగుతూ ఉంటే అందరూ కూడా మౌనం అయితే వహించారు. మరో పక్క నీత భయపడిపోతుంది. శశాంక్ని దగ్గరికి పిలిచి, శశాంక్ నీతో మాట్లాడాలి అని అంటుంది. సరే సరే అంటున్నాడు. మరి మిగతా డాక్టర్లు అందరూ కూడా అక్కడే నించొని ఉన్నారు. స్వాతి అలానే బాధతోని చూస్తూ ఉంది. ఇంకా అక్కడంతా కూడా ఎంక్వైరీ జరిగింది. ఎటువంటి క్లూ కూడా లేదు. అసలు ఎవరు పంపించారు, ఆ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళింది అన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ఇలా సారు ఫోన్ చేసి చెప్పడంతోనే తను అక్కడికి వెళ్ళింది అని మిగతా నర్సులు అయితే చెప్తున్నారు.
మీరెందుకు వెళ్ళలేదు ఏంటి అని అన్ని కూడాను ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే కురిపిస్తున్నారు పోలీసులు. అందరినీ కూడా డౌట్ఫుల్ గానైతే చూస్తున్నారు. మరి ఎవరో ఇంత దారుణానికి పరిగెట్టారు అని చెప్పి అనుకుంటున్నారు మిగతా వాళ్ళందరూ కూడాను. శాంతమ్మ చాలా మంచిది, అందరికీ హెల్ప్ చేస్తుంది, అలాంటిది శాంతమ్మని ఎవరిలా చంపేశారు అని కొంతమంది అయితే అనుకుంటున్నారు. పోలీస్ ఎంక్వైరీ అయితే అలానే నడుస్తోంది. ఇంకా డీన్తో మాట్లాడాలి అని అంటే డీన్ కూడా మాట్లాడారు. అది నాకు తెలియదు సార్, వాళ్ళ మీద ఎవరైనా పగబట్టి ఉండొచ్చు, అందుకనే అలా జరుగుతుంది అని చెప్తున్నాడు. కానీ వాళ్ళ మీద ఎవరండి పగబడతారు? అందరికీ సహాయపడిన వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద ఎవరు పగబడతారు చెప్పండి అని అంటూ ఉంటే, అది మాకెలా తెలుస్తుంది సార్, అది తెలుసుకోవడం మీ డ్యూటీ, మా డ్యూటీ అయితే మేము సక్రమంగానే చేస్తున్నాం, మీరు మీ డ్యూటీ చెయ్యండి, అప్పుడు పూర్తిగా వివరాలు అయితే తెలుస్తాయి అని అన్నాడు పొగరుగా. ఆ మాటలకి పోలీస్ అయితే ఇలా అంటున్నాడు, ఇప్పుడు కాపోయినా ఒక 2-3 నెలలకైనా మాకు పూర్తిగా నిజాలైతే తెలుస్తాయి, అప్పుడు ఎవరిని వదిలిపెట్టేది లేదు అని చెప్తూ ఫోన్ కాల్ అయితే కట్ చేసేసి అక్కడున్న డాక్టర్ని కూడా విచారిస్తున్నాడు. మరి నీతాని ఇంకా అలాగే శశాంక్ని కూడాను విచారించారు. ఏమో సార్, ప్రత్యేకించి వాళ్ళకి శత్రువులు ఉన్నట్టయితే నాకేమీ తెలియదు, కానీ ఎవరో మా గురించి ఇలా కక్షగట్టి చేస్తున్నారని మటుకు అర్థమవుతుంది అని చెప్పింది. ఎవరు అంటే మీ ఉద్దేశంలో ఎవరై ఉంటారు అని నీతనైతే అడుగుతున్నారు. అదే సార్, ఉంటారు కదా కొంతమంది మేమంటే పడిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారేమో అని నాకు చిన్న అనుమానం. నా మీద కూడాను ఏమైనా ఇలాంటి పన్నాగాలు పన్నారేమో అని భయం వేస్తుంది సార్ అని చెప్పింది. సరే సరే, ఇదిగోండి మా నెంబర్, మీకు ఎటువంటి అవసరమైనా వెంటనే కాల్ చేయండి, మేము వస్తాం, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం అని చెప్పి పోలీస్ అయితే తన నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా నీత వెంటనే తన క్యాబిన్కి శశాంక్ని అయితే పిలిచింది. శశాంక్, నేను చెప్పేది బాగా విను. నేను చనిపోయే ముందు శాంతమ్మ నాతో ఇలా అంది, పూజ ఆత్మ వెంటాడుతుంది అని అంటే శశాంక్ క్లాప్స్ కొడుతూ, ఓ బుల్షెట్, ఏంటి మాట్లాడుతున్నావు? దాని మాటలు నువ్వు వింటున్నావా? మనం చదువుకున్న వాళ్ళం, అయినా నువ్వు ఇలాంటివన్నీ కూడా నమ్ముతావా అని అంటున్నాడు. లేదు శశాంక్, కానీ ఇలా అయిన తర్వాత నాకు భయం వేస్తుంది, అయినా మన మీద ఎవరైనా కక్షగట్టారంటావా అని అడుగుతూ ఉంటే, ఏమో అయ్యుండొచ్చు, వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేస్తున్నారేమో అని అన్నాడు. దానికి ఎవరూ లేరు, కానీ ఇంకెవరైనా ఇలా చేస్తున్నారా, మన మీద పగబట్టారా అని అడుగుతోంది. పగబట్టారా అంటే ఏం చెప్పమంటావు? ఎంతమందికి మనం ద్రోహం చేసి ఉంటాం, వాళ్ళలో ఎవరై ఉంటారో మాకేం తెలుసు, అయినా కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి, నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ నువ్వు జాగ్రత్త అని చెప్తూ తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి తను వెళ్తున్నప్పుడే శశాంక్ అయితే కాల్ చేశాడు. నీతా, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు ఎక్కడికైనా పారిపో, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపో, ఇక్కడ మటుకు ఉండొద్దు, అది మనందరినీ చంపేస్తుంది. నేను కూడా హాస్పిటల్ వదిలి వెళ్ళిపోతున్నాను, మరొక హాస్పిటల్ చూసుకుందాం, ఈ హాస్పిటల్లో వద్దు, వెళ్ళిపోదాం అని చెప్తున్నాడు. ఏమైంది ఇప్పుడే నాకు ధైర్యం చెప్పిన వాడివి, ఏమైంది అని అడుగుతూ ఉంటే, అదే ఆ పూజనే నా వెంట పడుతుంది, నన్ను చంపేస్తానంటుంది, తర్వాత నెంబర్ నాదే, నేను ఇక్కడ ఇంకా ఉండను, ఒక్క క్షణం కూడా ఉండను, ఈ హాస్పిటలే కాదు ఈ ఊరు నుంచే వెళ్ళిపోతాను, అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ అయిపోతాను, ఇక్కడ మటుకు ఉండను అని చెప్తున్నాడు. సరే నువ్వు కంగారు పడుకు, పోలీసులకి ఏమైనా ఫోన్ చేయమంటావా అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు? దెయ్యంతో పోలీసులు ఏమి తలపడతారు, వాళ్ళు ఏమైనా చేయగలరు అసలు? నువ్వు ఇక్కడ ఉండొద్దు, అర్జెంటుగా నువ్వు వేరొక చోటుకు వెళ్ళిపో, నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఫోన్ కాల్ అయితే కట్ చేసేసాడు. అసలు ఏం జరిగింది అని అంటే, నీతా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత శశాంక్ తన క్యాబిన్లోనే ఉండి అక్కడే అలా కూర్చొని ఏవో ఫైల్స్ చూస్తున్న సమయంలోని తన వెనకాతల నుంచి వచ్చి అదే రూపంలోని పూజ తన గొంతునైతే నులిమేస్తుంది. వెంటనే ఇంకా అక్కడి నుంచి ఏదో విధంగా తప్పించుకొని బయటికి వచ్చి వెంటనే తనకైతే కాల్ చేసి ఈ విషయం అంతా కూడా చెప్పేశాడు. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికైతే కారులో వెళ్తున్నాడు. చాలా ఫాస్ట్గానైతే వెళ్తున్నాడు. భయంతోనే వణికిపోతున్నాడు. ఆ సమయంలోని తన కార్ బ్యాక్ సీట్లోని పూజ అయితే కూర్చొని ఉంది. చూసి నవ్వుతోంది. వెంటనే తన కారు అయితే అదుపు తప్పింది. వెళ్ళి ఒక పెద్ద చెట్టును అయితే ఢీకొన్నాడు. ఇంకంతే, ఆ చెట్టుకున్న కొమ్మ వచ్చి
ఏకంగా కడుపులోకి అయితే గుర్చేసింది. తన కడుపులో ఉన్న పేగులన్నీ బయటికైతే వచ్చేసాయి. ఇంకా నవ్వుతూ పూజ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. వెంటనే పోలీసులు అయితే హాజరయ్యారు. ఎలా జరిగింది ఏంటి అంతా ఎంక్వైరీ చేస్తున్న సమయంలోనే తను భయంతోని కొంచెంగా ఆల్కహాల్ అయితే తీసుకున్నాడు డ్రైవ్ చేసే ముందే. సో ఆల్కహాల్ వలన ఇలా పొరపాటున చెట్టుకు వచ్చి గుద్దేశాడు, ఇలా యాక్సిడెంట్ అయింది అని అనుకుంటున్నారు. మరి వెంటనే మిగతా వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారు. నీత అయితే ఇంకా భయంతోని వణికిపోతుంది. పోలీస్ ప్రొటెక్షన్ కావాలి నాకు అని చెప్పి పోలీసులను అయితే అడిగింది. తప్పకుండా మేడం అని చెప్తున్నారు. ఆ సమయంలోని స్వాతి వచ్చి అడుగుతుంది, అసలు ఏం జరుగుతుంది మన హాస్పిటల్లో? మీరందరూ ఏదైనా తప్పు చేశారా? ఎవరో మీ మీద పగబట్టినట్టున్నారు అని అంటుంది. ఆ మాటలకి నీత అయితే ఏం మాట్లాడట్లేదు. తన వంక కోపంగానైతే చూస్తుంది. స్వాతి మటుకు తను ఓదారుస్తూ, ఏమైంది నీత, నాకు చెప్పకూడదా అని అడుగుతోంది. ఏం లేదు అంటూ దూరంగానైతే వెళ్ళిపోయింది. తన మటుకు లోలోన భయపడిపోతుంది. అయితే ఈలోగా పోలీస్ ఆఫీసర్ వచ్చి, మేడం మీరు సెక్యూరిటీ అడిగారు కదా, గోపాలు రాజేష్ మీతో వస్తారు, మా కానిస్టేబుల్స్. మీకు ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే వీళ్ళకి చెప్పండి, బయటనే ఉంటారు, ఓకేనా అని చెప్తున్నాడు. ఇంకా కొంచెంగానైతే ఊపిరి పీల్చుకుంది. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తూ వాళ్ళిద్దరినీ కూడా తన కారులోని తీసుకువెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంచెంగా టీ చేసి ఇచ్చింది. వాళ్ళు టీ తాగి, మేడం మేము బయట నెల్లి నించుంటాం అని అంటూ ఉంటే, వద్దు సార్ మీరు ఇక్కడ ఉండండి, ఈ హాల్లో ఉండండి, నేను నా రూమ్లోకి వెళ్ళిపోతాను, మీరు ఇక్కడే ఉండొచ్చు, ఏదైనా కావాలంటే ఎమర్జెన్సీ అయితే పిలుస్తాను రండి అని చెప్తుంది. సరే మేడం సరే అంటూ వాళ్ళిద్దరూ హాల్లోనే కూర్చొని జరిగిన యాక్సిడెంట్ గురించి ఇంకా వాళ్ళ మర్డర్స్ గురించి డిస్కస్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి తను ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఏదో తినేసి తన రూమ్లోనైతే కూర్చొని బాధపడుతుంది, ఏడుస్తోంది, ఏమైపోతుందా అని భయపడిపోతుంది. ఇంకా ఆ సమయంలోని స్వాతి నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఈమెంటి ఇప్పుడు చేస్తుంది అనుకుంటూనే కాల్ అయితే లిఫ్ట్ చేసింది. హలో అని అంటే స్వాతి ఇలా అంటుంది భయపడిపోతూ, నీత నీకు ఒక విషయం చెప్పాలి, అది ప్రకాష్ని రమేష్ని చంపిందెవరో నాకు తెలిసిపోయింది అని కంగారు పడుతూ చెప్తుంది. ఏంటి, ఎవరు చంపారు, ఎవరు ఇలా చేస్తున్నారు అని కంగారుగా అడుగుతుంటే, అది ఫోన్లో కాదు, మీరు అర్జెంటుగా మా ఇంటికి వస్తారా అని అంటుంది. ఎందుకనంటే మరి స్వాతి వాళ్ళ ఇల్లు నీత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 2 స్ట్రీట్స్ దూరంలోనైతే ఉంది. సో వెంటనే వస్తున్నాను అని చెప్పి తనైతే బయటకు అయితే వచ్చింది. ఎక్కడికి మేడం అంటూ వీళ్ళు కూడా బయలుదేరారు. సరే మీరు రండి, స్వాతి క్లూ ఇస్తానంటుంది, ఎవరో చంపారు అనేది చెప్తాదంట అంటూ వాళ్ళని కూడా తీసుకువెళ్ళింది. మరి స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ స్వాతి అయితే లేదు. స్వాతి సింగిల్గాను తన ఇంట్లోనైతే ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడ లేరు. మరి లోపలికి వెళ్ళి స్వాతి స్వాతి అని పిలుస్తూ పైన తన రూమ్లోకి అయితే వెళ్ళింది. అక్కడ స్వాతి అటుపక్కకు తిరిగి మంచం మీద అయితే కూర్చొని ఉంది. స్వాతి, ఎవరు చంపారు, ఏమైంది, నీకెలా తెలుసు, ఏంటి అంటూ దగ్గరికి అయితే వెళ్ళి తన భుజం మీద చేయి వేసింది. అంతే, ఏడుస్తూ తన వైపు తిరిగేసరికి అదే వికృతమైన రూపం. అక్కడ స్వాతి కాదు, పూజ ఉంది. మరి బయట ఉన్న కానిస్టేబుల్ లోపలికి వెళ్ళి మాట్లాడుతుందిలే అని చెప్పి లోపలికైతే వెళ్ళలేదు. నన్నేం చెయ్యొద్దు పూజ, ప్లీజ్, నేను నీ ఫ్రెండ్ని, ప్లీజ్ అంటూ తన కాళ్ళ మీద పడబోతుంది. నువ్వు నా ఫ్రెండ్వా? ఫ్రెండ్ అనే దానికి అర్థం తెలుసా నీకు? ఫ్రెండ్కి ఇలాగే చేస్తారా? అమ్మా నాన్నని చంపేశావు, నా బిడ్డని చంపావు, నన్ను కూడా చంపేశావు కదే, ఇంకా నువ్వేంటే నాకు ఫ్రెండ్ అంటూ తన్ని పట్టుకొని పైకి అయితే ఎత్తేసింది. తన జుత్తు పీకి నేలకైతే కొట్టింది. ఇంకా అంతే, ఎలా చంపాలో అలానే చంపేసింది, పూర్తిగా అవయవాలన్నీ వేరు చేసేసి. ఇంకా గట్టిగట్టిగా అరిచే సమయంలోని పోలీసులు అయితే పైకి వచ్చారు. తనైతే మాయమైపోయింది. అక్కడ నీత యొక్క శవం రక్తం అడుగుల్లోనైతే కొట్టుకొని కనబడుతోంది. అంతే, పోలీసులకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే వాళ్ళ ఎస్ఐ గారికి సిఐకి కూడా ఫోన్ చేశారు. అందరూ వచ్చి ఎలా జరిగింది ఏంటి, మీరుంటుండగానే ఇలా ఎలా జరుగుతుంది, ఎవరైనా వచ్చారా ఏంటి అని అంతా కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా స్వాతి నెంబర్ నుంచి కాల్ వచ్చింది, అందుకనే మేడం ఇక్కడికి వచ్చారు అని, స్వాతి ఎక్కడున్నారు అంటూ ఎంక్వైరీ చేస్తే స్వాతి మటుకు హాస్పిటల్లోనే ఉంది. నేను కాల్ చేశానా? నేనేం కాల్ చేయలేదండి.
మేడం కాలే నా సెల్ ఫోన్లో ఇప్పుడు సిగ్నల్ రావడంతో కనిపించింది, చేశాను, కానీ మేడం లిఫ్ట్ చేయలేదు అని చెప్తుంది స్వాతి. అయితే వీళ్ళకి మటుకు ఏమీ అర్థం కావట్లేదు, మరి ఎవరు కాల్ చేశారు అంటూ తన సెల్ ఫోన్ తీసుకొని చూసేసరికి అక్కడ నీత సెల్ ఫోన్లోని ఎటువంటి కాల్ వచ్చినా ఆన్వాళ్ళు అయితే కనిపించట్లేదు. వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు, ఎలా ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారు. ఇంకా స్వాతికి అయితే చెప్పేశారు, మేడం ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారు, ఖచ్చితంగా ప్రొటెక్షన్ అయితే ఉండాలి, లేకపోతే మీ ప్రాణాలకు కూడా ముప్పే అని అంటే స్వాతి మటుకు భయపడకుండా, లేదు సార్ నన్నెవరు చంపుతారు అని అంటుంది. లేదు మేడం అలా అనకండి, ఇప్పటికీ మీకు డాక్టర్లు 2 చనిపోయారు, అంతేకాదు వార్డు బాయ్లు 2, అలాగే ఒక నర్సమ్మ కూడా చనిపోయింది. మీ హాస్పిటల్లోని ఏదో జరుగుతుంది, వాడిని కనిపెట్టాలి అని అంటే ఖచ్చితంగా మేము ఉండాలి అని అంటూ ఉంటే, సరే సార్ మీ ఇష్టం అనేసింది. మరి తన ఇంట్లోని అలా చనిపోవడం వల్ల అంతా కూడాను ఎంక్వైరీ జరుగుతుండడంతో మరొక ఇంటికి అయితే వెళ్ళింది. తనకి అక్కడ 2-3 ఇల్లులు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే తను అయితే హాస్పిటల్కి వెళ్ళి అందరి గురించి ఎంక్వైరీ అయితే చేస్తుంది. అసలు వీళ్ళందరికీ లింక్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరైనా కావాలనే చేస్తారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని తనంతా ఆరా తీయడం మొదలుపెట్టింది. వాళ్ళు ట్రీట్ చేసిన కేసుల గురించి, ఇంకా రీసెంట్గా ఏమైనా ఆపరేషన్స్ చేశారా, ఎవరికైనా ఏమైనా అయ్యిందా అన్నీ కూడా చెక్ చేస్తోంది. ఇంకా తను ఆ రోజైతే పూర్తిగా అలసిపోయింది ఆ పనిలోనే. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఏదో కొంచెం తినేసి పడుకున్న సమయంలోని బయట నుంచి అయితే కాలింగ్ బెల్ కొడుతున్నారు. ఎవరబ్బా అని చెప్పి వెళ్ళి చూసేసరికి 2 గార్డులు అయితే వచ్చారు. మేడం మీకు ప్రొటెక్షన్ ఇమ్మన్నారు కదా, అందుకే వచ్చాం, ఇక్కడే ఉంటాం, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే లేదన్నా ఎవరైనా వస్తున్నారా అనిపిస్తే వెంటనే కాల్ చేయండి అంటూ వాళ్ళిద్దరి నెంబర్లు కూడా ఫీడ్ చేసుకోమని చెప్పారు. సరేనంటూ ఫీడ్ చేసుకుంది. వాళ్ళు బయటనే ఉన్నారు, తినైతే లోపల పడుకుంది. తను అలా పడుకుందో లేదో ఏదో ఒక నల్లటి నీడ తన మీద వచ్చి ఎగురుతూ నించోనే తనకాసే చూస్తున్నట్టుగానైతే తనకి అనిపించింది. వెంటనే కళ్ళిప్పి చూసేసరికి అక్కడ పూజ అయితే కనిపిస్తోంది. తన సౌమ్యంగానైతే కనిపిస్తోంది. ఎవరు నువ్వు అంటూ గట్టిగా అరవబోతూ అంటే, వద్దు అరవకు, నిన్ను నేనేం చేయను, నీకు నేను సహాయం చేయడానికే వచ్చాను, నాలాంటి అభాగ్యులకి అమాయకులకి ఎటువంటి కీడు జరగకుండా ఆ హాస్పిటల్ నుంచి నువ్వే కాపాడాలి. ఆ డీన్ ఉన్నాడే, ఆ డీన్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడాను చావాలి. వీళ్ళెంత వెధవలో తెలుసా నీకు, వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నావు కదా, నా గురించి తెలుసుకో అంటూ తన గురించి అయితే చెప్తుంది. పూజ నీత ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మరి పూజ వాళ్ళ నాన్నగారు ఒక చిన్న కంపెనీలోనైతే జాబ్ చేస్తున్నారు. నీత వాళ్ళ నాన్న బాగా డబ్బు పలుకుబడి ఉన్న మనిషి. మరి ఇద్దరు కూడాను ఒకేలా చదువుకుంటూ ఉండేవారు. ఎప్పుడూ క్లాస్ ఫస్టే. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి విషయంలో కూడాను నీతని డామినేట్ చేస్తూ ఉండేది స్వాతి. ఇంటర్ పూర్తయిన తర్వాత నీట్ ఎగ్జామ్కి అపీర్ అయిన వాళ్ళిద్దరికీ కూడాను సీట్స్ అయితే రాలేదు. అయితే మరి నీత వాళ్ళ నాన్నగారికి బాగా డబ్బు ఉండడంతో తను ఏదో విధంగా తన్ని ఒక ప్రైవేట్ కాలేజీలోనైతే జాయిన్ చేశారు. మరి స్వాతి విషయానికి వచ్చేటప్పటికి ఏదో విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సహాయం పడాలి అనుకుంటూ తనైతే నర్సింగ్ కోర్సులోనైతే జాయిన్ అయిపోయింది. తను అలాగే తన కోర్స్ కంప్లీట్ చేసుకుంది. నీత కూడాను వేరొక చోటుకి వెళ్ళి అక్కడైతే తన ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత పై చదువులకి కూడా వెళ్ళి తను ఒక మంచి కార్డియాలజిస్ట్గానైతే పేరొందింది. అయితే మరి ఇక్కడ పూజ చూసుకున్నట్లయితే తను ఒక నర్స్గాను ట్రైనింగ్ తీసుకొని చక్కగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉండేది. మరి నేనైతే ఇప్పుడు జాబ్లోని బాగా నిలదొక్కున్నాను, మంచి పేరు కూడా సంపాదించాను. ఆ సమయంలోనే మా పేరెంట్స్ నాకు పెళ్లి చేయాలని అనుకున్నారు. నాకు చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ అయితే తీసుకువచ్చారు, కానీ నాకు ఏవి కూడా నచ్చలేదు. ఎందుకంటే అప్పటికే నేను ఒక అబ్బాయిని అయితే ప్రేమిస్తున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం. తన పేరు శంకర్. మరి శంకర్ నేను లవ్ చేసుకుంటున్నాం. ఆ సంగతి ఇంట్లో వాళ్ళకైతే వచ్చి చెప్పాం. ఎందుకంటే శంకర్కి అమ్మ నాన్న లేరు. చిన్నప్పటి నుంచి అనాథ శరణాలయంలోనైతే పెరిగాడు. నన్ను చేసుకుంటే ఒక మంచి ఫ్యామిలీ, ఒక మంచి లైఫ్ వస్తుందని తన ఫీలింగ్. అందుకనే మా అమ్మ నాన్నని చాలా బతిమలాడాడు. అండ్ అలాగే తనకి ఒక మంచి ఉద్యోగం కూడా ఉంది. ఒక కంపెనీలోని మేనేజర్ పోస్ట్లోనైతే ఉన్నాడు. మరి అది చూసే మా వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. సరేనంటూ మా ఇద్దరికి
మ్యారేజ్ కూడా చేయడం జరిగింది. అది 2019 ఆగస్టులోనైతే జరిగింది. మా పెళ్ళైన తర్వాత మేము చాలా సంతోషంగా హ్యాపీగానైతే ఉన్నాం. మా కుటుంబం అందరికీ కూడాను ఆదర్శంగానైతే మారింది. ఈలోగా నీత కార్డియాలజిస్ట్గా మంచి పేరుంది. మా రాష్ట్రానికి అయితే మళ్ళీ తిరిగి రావడం అనేది జరిగింది. అది కూడాను నేను చేస్తున్న హాస్పిటల్లోనే తను కూడాను కార్డియాలజిస్ట్గానైతే జాయిన్ అయింది. మరిద్దరం కూడాను చాలా సంతోషించాం. ఎందుకంటే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. నీతాలోని చాలా మార్పులు వచ్చినప్పటికీ కూడాను మా ఫ్రెండ్షిప్లోని ఎటువంటి మార్పు రాలేదని నేనైతే అనుకున్నాను. మేమిద్దరం బాగానే మాట్లాడుకునేవాళ్ళం. అలాగే పనులన్నీ కూడా నాకు అప్పచెప్తూ ఉండేది. ఏదైనా పెద్ద పని వస్తే తప్పకుండా నాకే ఇస్తూ ఉండేది. మరి నా దురదృష్టం మటుకు నా వెంటే ఉంటూ ఎప్పుడు నీ వెంటే ఉన్నానని గుర్తు చేస్తూ ఉండేది. అలానే జరిగింది. కరోనా టైం, అందరం కూడాను ఇండ్లలోనైతే ఉన్నాం. మాకైతే మా చేతిలోని పైసా అయితే లేదు. ఏదో బ్యాంక్లోని అడపా దాచుకునేది మాత్రమే ఉంది. అదే సమయంలోనే నేను ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది. నా సంతోషానికి అవధులు లేవు. మా వారు నన్ను అపురూపంగానైతే చూసుకుంటూ ఉండేవారు. మరి చెప్పాను కదా, నా దురదృష్టం కూడా నా వెంటే ఉంటూ నేను ఉంటానని నాకైతే గుర్తు చేస్తూ ఉండేది. ఏమైందో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు. ఒకరోజు నా జీవితం అంతా కూడా తల్లక్రిందులు అయిపోయింది. మా వారు నాకేంటో ఊపిరి అందట్లేదు అంటూ మంచం మీద అయితే పడిపోయారు. ఉన్నట్టుండి ఆయన ఊపిరి ఊపిరి అయితే వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నేను ఇంకా భయంతోని మా హాస్పిటల్కి అయితే కాల్ చేసి అంబులెన్స్ పంపించమని అడిగాను. నేను ఎంతో రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళైతే ఇంటికి అంబులెన్స్ని పంపించారు. ఇంకేముంది, ఆయన తీసుకువెళ్ళే సమయంలోనే ఆయన చనిపోయారు. అంతే. ఆ రోజు నుంచి నేను పడ్డ కష్టాలు ఆ దేవుడికే తెలుసు. ఇంకా తర్వాత మరి ఒక వారం అయిన తర్వాత నాన్నగారికి హఠాత్తుగా బాగోలేదు. ఇంకంతే, హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. ఈలోగా అమ్మకు కూడా బాగోలేదు. ఇద్దరికీ కూడాను కరోనా పాజిటివ్ అని అన్నారు. అంతే, మా హాస్పిటలే కదా అని చెప్పి అక్కడ జాయిన్ చేసి అక్కడ ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నాను. చేతిలో చూస్తే చిల్లిగవ్వలేదు. ఇంట్లో ఉన్నవన్నీ కూడా అమ్ముకుంటున్నాం. అంతేకాదు, బ్యాంక్లో ఉన్నవి కూడా అయిపోయాయి. ఇంకా ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టించడానికి నా దగ్గర అయితే డబ్బులు లేవు. చూస్తే 20,000 ఉన్నాయి. అర్జెంటుగా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఏమే నాకు డబ్బులు కావాలి, నాన్నకి ఆక్సిజన్ సిలిండర్ పెట్టించాలి, చూస్తే 20,000 ఉన్నాయి, నువ్వు ఎలాగైనా మేనేజ్ చేసి దీనికి చెప్పి అమ్మకి నాన్నకి ఆక్సిజన్ పెట్టించవా, నీ కాళ్ళు పట్టుకుంటానే అని ఏడుస్తుంటే అది మటుకు ఖాతరు చేయకుండా, అదెలా కుదురుతుందే, ఇది నా హాస్పిటల్ ఏం కాదు కదా, దీని ఒప్పుకోరు, అయినా నువ్వు ఇంకెక్కడైనా అప్పు అడిగి తీసుకురావచ్చు కదా అని అన్నది. అంతే, నాకైతే బుర్ర తిరిగిపోయింది. సరే అయితే మీ నాన్నగారిని అడుగుతాను అంటూ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అయితే అడిగాను. అంకుల్ చాలా మంచివారు, ఇలాంటి వాటిల్లో సహాయం చేస్తారు అని అనుకున్నాను. కానీ అంకులు, ఈ సమయంలోనే ఎలా అమ్మా, నాకు కూడా చాలా టైట్గా ఉంది, బిజినెస్ కూడా రన్ అవ్వట్లేదు, నీకు తెలుసు కదా అని చెప్పేశారు. ఇంకా దాన్ని అడిగితే అదేమో నేను నాన్నే డబ్బులు అడగట్లేదు, నా డబ్బులతోనే నేను ఉంటున్నాను అంటూ మాట మార్చేసింది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కనీసం ఈ 20,000తోని ఒక్క సిలిండర్ అయినా పెట్టించవే అని అంటే ఏదో రకంగా సరే ట్రై చేస్తానులే అంటూ నాకైతే తీసుకువెళ్ళింది. ఆ రోజైతే ఆ సిలిండర్ పెట్టడం అనేది జరిగింది. అమ్మ పరిస్థితి అప్పటికి కొంచెం బాగుంది. సరే ఇంకా ఏదో రకంగా నాన్నగారు కూడా బాగైతే బాగున్నా అనుకున్నాను. ఇంకా ఆ రోజైతే పూర్తయింది. సిలిండర్ కూడా అయిపోయింది. నాన్నగారి పరిస్థితి అస్సలు బాలేదు. ఇప్పుడు అమ్మ పరిస్థితి కూడాను అలానే ఉంది. నాకైతే భయం వేస్తుంది. చేతిలో డబ్బులు లేవు, ఇంట్లో చూస్తే ఏమీ లేవు, నేను తినడానికి కూడా ఏం లేదు. నా కడుపులో పిల్ల ఎలా పెరుగుతుందో నాకే తెలీదు. ఎవరైనా ఇస్తే తినడం, లేకపోతే అలానే ఉండిపోవడం. ఇలా చేస్తూ నేనైతే భయపడుతున్నాను. అమ్మ నాన్నని కూడా కోల్పోతే నేను అనాథనైపోతాను, నా పిల్ల ఏమవుతుంది అని బాధపడుతున్నాను. అందరినీ అప్పులు అడుగుతున్నాను, ఎవరు కూడా ఇచ్చే పరిస్థితుల్లోనైతే లేరు. ఆఖరికి వార్డ్ బాయ్ అయిన రమేష్, ప్రకాష్ దగ్గరికి అయితే వెళ్ళాను. నేను మీ ఇద్దరికి ఎప్పటి నుంచో తెలుసు కదర్రా, దయచేసి నన్ను చూసైనా మా అమ్మ నాన్నకి సిలిండర్ ఇప్పించండిరా, ప్లీజ్ రా, మీ డబ్బులు నేను తర్వాతైనా తీర్చేస్తాను ప్లీజ్ అని అంటూ ఉంటే ఆ సమయంలోని ప్రకాష్ నా కాస్త చూస్తూ, అరేరే దాందేముంది, సిలిండరే కదా, నా చేతుల్లో పనే,
తప్పకుండా ఇస్తాను, కానీ ఒక క్షణం నాతో ఉంటావా అని అడిగాడు. ఆ మాటకి నాకు చాలా కోపం వచ్చింది. ఒక్కటైతే ఇచ్చాను. నీకేమన్నా పిచ్చా? నువ్వేంటి నేనేంటి? అయినా ఇలా మాట్లాడుతున్నారేంటి? మీకు మానవత్వం లేదా? ఈ సమయంలోనా ఇలాంటివా అంటూ నేను వెళ్ళిపోబోతూ ఉంటే రమేష్ నా చేయి పట్టుకొని, వాడు అడుగుతున్నాడు, నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, నీకు మీ అమ్మా నాన్న కావాలి అనంటే మాతో కంపల్సరీ ఉండాల్సిందే, ఉంటే నీకు ఫ్రీగా వస్తాయి అన్నిని అని అన్నాడు. నాకేమీ అర్థం కాలేదు. చిచి అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్కి అయితే వాళ్ళిద్దరి గురించి చెప్పాను, కానీ అది మటుకు ఇలాంటివన్నీ సహజం, ఈ టైంలో ఇంక ఎవరైనా అలానే ఉంటారే, వదిలేసాయి అని అన్ని సింపుల్గానైతే చెప్పేసింది. కానీ డబ్బులు మటుకు ఇస్తాననట్లేదు. వాళ్ళు చూస్తే అలా తయారయ్యారు. నాకేమీ అర్థం కావట్లేదు. ఇంకా ఆఖరి ఛాన్స్గా మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి మీ కాళ్ళు పట్టుకుంటానర్రా, నేనిప్పుడు 3వ నెల ప్రెగ్నెంట్, నన్ను చూస్తే మీకు అలా అనిపిస్తుందా? దయచేసి మా అమ్మ నాన్నని రక్షించండర్రా. మా అమ్మ నాన్న చనిపోతే నేను అనాథనైపోతాను. నా పిల్ల ఎలాగా అనాథ అయిపోయింది, ఇప్పుడు నేను అనాథనైపోతాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండర్రా అని వాళ్ళ కాళ్ళ వేళ పడుతూ ఉంటే వాళ్ళు మటుకు వినిపించుకోకుండా నన్నైతే పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారు. ఇంక నేను అలానే ఉండిపోయాను. అంతే, వాళ్ళిద్దరూ నన్ను బాగా వాడుకున్నారు. నాకు అవసరమైన సిలిండర్ అయితే ఇచ్చారు, అది కూడా పూర్తిగానైతే లేదు. నాన్నకి అమ్మకి పెట్టించారు, కానీ ఒక్కరోజే. ఆ తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ వస్తావా అని అడుగుతున్నారు. ఇంకా నాకైతే బాధతోని సూసైడ్ చేసుకుందామా అనిపించింది. ఈలోగా అక్కడున్న శాంతమ్మ నన్ను పిలుస్తూ, ఇదిగో మీ అమ్మ నాన్నకి బాగున్నట్టుంది, ఇంటికి తీసుకెళ్ళిపోకూడదు, ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నిస్తావు, ఇక్కడ ఉన్నిస్తే అంతే అని చెప్పింది. కానీ శాంతమ్మ అంతరార్థం నేనైతే గ్రహించుకోలేకపోయాను. అది కూడా వాళ్ళ లాంటిదయ్యే, అవకాశం కోసం ఎదురు చూస్తున్న మనిషి. దీనికి వెళ్ళి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతారంట, మీరు చేయవలసింది ఏదో చెయ్యండి అని కంగారు పెడితే అతను చేయవలసింది చేస్తాడని దాని ఉద్దేశం. అంటే ఇక్కడ కావాలనే అందరూ కుమ్మక్కయ్యే ఇలా చేస్తున్నారనే సంగతి నాకైతే అప్పట్లో తెలియలేదు. సరే సరే అంటూ నేనైతే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాను. అమ్మా నాన్న కాస్త మేల్కున్నారు, బాగున్నారు. వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు అనిపిస్తుంది. డాక్టర్ గారిని డిశ్చార్జ్ చేయమని అడిగితే లేదు లేదు రేపు చేస్తాం సరేనా అంటూ అతనైతే వెళ్ళిపోయాడు. సరేననుకుంటూ నేనైతే సంతోషంగా ఉన్నాను. కనీసం ఏదో విధంగా అమ్మ నాన్న బతుకున్నారులే అని అనుకున్నాను. ఇంకా మర్నాడు నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి శాంతమ్మ నన్ను పిలుస్తూ, ఇదిగో మీ అమ్మ నాన్నకి అస్సలు బాగాలేదు, నువ్వు వెళ్ళిన తర్వాత వాళ్ళు చనిపోయారు, ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. మరేం చేస్తాం, కరోనా సమయం కదా, పూర్తిగాను గుడ్డలు చుట్టేసి అదిగో అక్కడ పెట్టారు, వెళ్ళి ఒకసారి చూసొచ్చేయి అని చెప్తుంది. ఇంకా నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఎలా, ఏమైంది, నిన్నంతా బాగానే ఉన్నారుగా అని అడుగుతూ కంగారు పడిపోతూ పరిగెడుతూ అక్కడికి వెళ్ళి చూసేసరికి మొహం కూడా కనిపించనివ్వకుండా చుట్టూ అంతా కూడా గుడ్డలు చుట్టేసైతే ఉన్నాయి. వారిని పూర్తిగానైతే చుట్టేశారు. నన్ను దగ్గరికి కూడా వెళ్ళనివ్వట్లేదు. వద్దొద్దు, కరోనా ఉండి చనిపోయారు, వాళ్ళు ముట్టుకుంటే మళ్ళీ నీకు వస్తుంది, దూరంగా ఉండు అని చెప్తున్నారు. నేనైతే ఏడుస్తూ వాళ్ళని చూడలేక అలానే అక్కడే ఉండిపోయాను. అదే సమయంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, మా నాన్న ఒంట్లో నుంచి రక్తం అయితే వస్తుంది. ఇదేంటి, కరోనాతో చనిపోతే బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అని కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ మళ్ళీ చూస్తున్నా. ఆగండి, మా నాన్ని మా అమ్మని కాల్చొద్దు, ఉంచండి ఒక్క నిమిషం, నేను పై డాక్టర్తో మాట్లాడాలి అని అంటూ ఉంటే వాళ్ళు మటుకు నా మాట అయితే వినట్లేదు. ఈలోగా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఒకసారి అర్జెంటుగా రావే, బ్లీడింగ్ అవుతుంది నాన్నకి, ఏం చేశారు అసలు, సర్జరీ ఏమైనా జరిగిందా నేను లేనప్పుడు అని అడుగుతూ ఉంటే, ఎందుకు అలా అంటావు, అందరినీ డౌట్ పట్టుకు, మీ నాన్నగారు కరోనాతో చనిపోయారు కదా, ఒక్కొక్కసారి అలా అవుతుంది పేషెంట్కి, అది కామన్ అని నాకే సర్ది చెప్పింది. నాకేమీ అర్థం కాలేదు. సరే, ఇంకా అమ్మ నాన్న చనిపోయారు, నాకెవరూ లేరు, నా కడుపులో ఉన్న పిల్లనే నేను జాగ్రత్తగా చూసుకోవాలని ఇంటికెళ్ళి స్నానం చేసి పడుకున్నాను. ఇంకా అదే సమయంలోని వర్షం కూడా కురుస్తోంది. ఎలా అంటే ఏదో ఉపద్రవం రాబోతుంది అన్నట్టుగా కురుస్తోంది. ఆ సమయంలోని నా డోర్ బెల్ ఎవరో కొడుతున్నారు. ఈ సమయంలో ఎవరు అంటూ మెల్లగా వెళ్ళి తలుపు అయితే తీసా. చూసేసరికి
పూర్తిగా తాగున్న రమేష్, ప్రకాష్ అయితే కనిపించారు. నేను వెంటనే తలుపులు వేద్దాం అనుకుంటే తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికైతే వచ్చి తలుపులు వేసేసి నా నోట్లో గుడ్డలు కుక్కి ఇష్టం వచ్చినట్టుగా నన్నైతే రక్కేస్తున్నారు. మొహం అంతా కూడా ఘాట్లు పెట్టేశారు. నన్ను ఒకరి తర్వాత ఒకరు అలానే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇంకా నేనైతే భరించలేక తట్టుకోలేక అరుస్తున్నాను. కానీ ఏం లాభం, నా నోట్లోని గుడ్డలు కక్కేశారు. నా అరుపులు బయట వారికి ఎవరికీ వినపడట్లేదు. ఇంకా నేను విదిలించుకుంటూ ఉంటే నా కాళ్ళు అయితే వెనక్కి తిప్పి విరగ్గొట్టేశాడు. మరి రమేష్ గారు నా చెయ్యి విరగ్గొట్టేశాడు. పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని ప్రకాష్ అది విరగొట్టి నాకైతే రక్కేస్తున్నాడు. మొత్తం అంతా కూడాను ఘాట్లు చేసేశాడు. ఎక్కడ పడితే అక్కడ ఇంజురీస్ అయితే అయ్యాయి. నేను అలానే తట్టుకోలేక ఉండిపోయాను. కొంతసేపటికి స్పృహ తప్పిపోయిన నన్ను రమేష్ గారు కొట్టి లేపి, ఏయ్ ఏంటి అలా స్పృహ తప్పిపోతున్నావు అని అడుగుతున్నాడు. మీ పని ఎలాగైనా డీన్తో చెప్తాను, మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాను అని అంటూ ఏడుస్తూ ఉంటే ఆ సమయంలోని తాగిన వాళ్ళిద్దరూ కూడాను ఇలా అయితే చెప్తున్నారు. ఇది డీన్తో చెప్తుందంట్రా, వాడెంత వెదవో తెలుసా, మేమేం చేశామో తెలుసా అని ఇలా చెప్తున్నారు. మీ అమ్మ నాన్నకి అసలు కరోనానే లేదు, నార్మల్గా వచ్చిన జలుబు జ్వరానికి అక్కడికి తీసుకొచ్చి పెట్టావు అంతే. ఇంకా మేము డ్రామా ఆడాం. మీ అమ్మ నాన్నకి కరోనా ఉన్నట్టు, వాళ్ళకి హెల్త్ బాగాలేనట్టు. నిన్నటి రోజున నువ్వు ఎప్పుడైతే డిశ్చార్జ్ చేస్తానన్నావో ఆ సమయంలోనే మేము కూడా డిసైడ్ అయిపోయాం. ఇంకా వాళ్ళు ఒంట్లో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడాను నీ ఫ్రెండ్ అంటావే ఆ నీతా మేడం, అది ఎంత ఖతర్నాకో తెలుసా, అందరి గుండెల్ని వాళ్ళకి తెలియకుండానే కొట్టేసి మరొకరికైతే ట్రాన్స్ప్లాంట్ చేసేస్తుంది. మరి మన సార్ ఉన్నారు, అదే శశాంక్ సార్, ఎవరైనా చిన్నపిల్లలు దొరికారనుకో అనాథ పిల్లలు, వారిని ఉంచుతాడా, ఎవరికైనా అమ్మేస్తాడు. పెద్ద వాళ్ళకి అమ్మేస్తున్నాడు. అంతేకాదు వాళ్ళ అవయవాలు అన్నీ కూడా అమ్ముతాడు. అతనికన్నా పెద్ద దొంగ మన డీను. ఇవన్నిటికీ ముఖ్యం ఆయనే. అందరం కలిసి డబ్బులు పంచుకుంటాం. ఇది తెలుసా నీకు? మీ అమ్మ నాన్న వల్ల మా అందరికి మంచిగానే డబ్బులు ముట్టాయిలే. మన హాస్పిటల్ కూడా మంచి పేరు వస్తుంది. ఇంక నువ్వెవరికి చెప్తావు? ఇందులోని పోలీసులతో సహా అందరికీ ఉన్నాయి షేర్లు అని చెప్తున్నాడు. అంతేకాదు మన శాంతం ఉంది కదా, నీకు నిన్న మీ అమ్మా నాన్నకి బాగైపోయింది పట్టుకెళ్ళిపో అని చెప్పింది కదా, కావాలనే చెప్పింది. ఆ బెడ్లు ఖాళీ అవుతాయని. వెంటనే నువ్వు పట్టుకెళ్ళిపోవడానికి అయితే డీన్ సార్ని అడిగావు. సార్ అయితే ఆపరేషన్కి రెడీ చేసేశారు అని చెప్తూ ఉన్నాడు. ఆ మాటలకి తను అలానే నిర్ఘాంతపోయి ఉండిపోయింది. ఆఖరికి 3 గంటలు అయ్యే సమయానికి నా కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది. ఏమైందో నాకే తెలియదు. నా కడుపులో బిడ్డకి ఏదో అయ్యింది, అది మటుకు నాకు తెలుస్తుంది. అంతే, ఒక 10 నిమిషాల్లో నా ఒళ్ళంతా చల్లబడిపోయింది. అప్పుడే నాకు తెలిసింది నేను చనిపోయాననే సంగతి. నేను చనిపోయాను, ఆ సంగతి ప్రకాష్కి తెలుసు. వాడి తర్వాత మళ్ళీ వచ్చి రమేష్ గారు మళ్ళీ అలానే చేస్తున్నాడు. అయినా కూడా వాడికి తెలిసినా కూడా కామ్గానైతే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రకాష్ వచ్చి, ఏయ్ ఇది చనిపోయిందిరా అని అంటున్నాడు. ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే రమేష్ ఇలా అంటున్నాడు, ఏముంది మన డీన్ గారికి ఒక ఫోన్ కొట్టు, వాడికే చెప్దాం అంటూ ఫోన్ చేసి, సార్ మన పూజ ఉంది కదా, అదే మన హాస్పిటల్కి 2 పేషెంట్స్ని తీసుకొచ్చింది, వాళ్ళ అమ్మ నాన్నని. మన హాస్పిటల్లో ఎప్పటి నుంచో నర్స్గా కూడా చేస్తుంది. ఆ పూజ మా చేతుల్లో చచ్చిపోయింది సార్. ఏం లేదు, మత్తులోనే ఏదో చిన్న తప్పు చేసేసాం. అది చనిపోతే అడిగే నాదుడు కూడా లేడు. పైగా కరోనా సమయం కదా, దాని అవయవాలు తీసి మనం అమ్ముకోవచ్చు కదా, మీకు కూడా బాగా ఉపయోగపడతాయి. కళ్ళు, కిడ్నీలు, ఇంకే ఏం కావాలంటే అవి మేము త్వరగా తీసుకొస్తున్నాం సార్ అని అంటే, ఓరి పాపిస్టోళ్ళారా, మీకు ఇష్టం వచ్చినట్టు చేసి ఎప్పుడు పడితే అప్పుడు హాస్పిటల్కి రమ్మంటే ఎలారా? మీకు పెళ్ళం పిల్లలు ఉన్నారు కదరా, అయినా కూడా ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలేంటి, దిక్కుమాలిన పనులేంటి అని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. నేనేం రాను, మీరు పోలీసులకు వెళ్ళి లొంగిపోండి అని చెప్తూ ఉంటే, సార్ అలా అంటారేంటి సార్, మరి మీ విషయాలన్నీ కూడా మేము దాస్తున్నాం కదా, మమ్మల్ని కూడా మీరు దాయాలి కదా, మరి మీకు కూడా దీనివల్ల లాభమే కదా అని అంటున్నాడు. ఆ మాటకి సరే తీసుకురండి త్వరగా, బాడీ డీకంపోజ్ ముందే అన్నీ తీసేయాలి అని అంటూ ఉంటే, వెంటనే అయితే వీళ్ళు అంబులెన్స్ తీపించి అందులో ఎక్కించి తీసుకువెళ్ళిపోయారు. మరి తన కళ్ళు ఇంకా అవయవాలన్నిటినీ కూడాను
పనిచేస్తున్నాయని చెప్పి అన్ని తీయటం అంతే జరిగింది. తన సొంత ఫ్రెండ్ అనుకున్న నేత కూడాను అవన్నీ చూస్తూ తన పని తను చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. అతి దారుణంగా నన్ను ఆ స్థితిలో చూసిన డాక్టరు, మీకేమైనా పిచ్చి పట్టిందా, మరీ ఇంత దారుణంగానా, ఆ అమ్మాయి చెయ్యి కాళ్ళు కూడా విరిచేశారే అని అంటున్నాడు. సార్ మాదేముంది సార్, అలా జరిగిపోయింది. సరే సరే మీకు కావాల్సినవన్నీ తీసుకొని అందులో మాకు ఎంతో కొంత ఇవ్వండి సార్ అని అంటే, ఏమీ ఇచ్చేదే లేదు, అంతా నాదే, మీరు ఇలా చేశారు కదా, ఇది కప్పిపుచ్చడమే చాలా ఎక్కువ, వెళ్ళండి వెళ్ళండి అంటూ వాళ్ళనైతే పంపించేశాడు. నేను అక్కడే ఆత్మలా ఉండి వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు అంటున్న మాటలు అన్నీ కూడా వింటూనే ఉన్నాను. నా కళ్ళు పీకేశాడు ఆ డీన్. ఆ తర్వాత నీతా వచ్చి నా గుండెనైతే తీసేసింది జాగ్రత్తగా. ఆ తర్వాత నా కడుపులో ఉన్న బిడ్డని ఆ డాక్టర్ శశాంక్ అయితే జాగ్రత్తగా తీసి, ఈ బేబీని నాకు ఎలా వాడుకోవాలో బాగా తెలుసు అంటూ పట్టుకుపోయాడు. పేగులు అలానే వదిలేశారు, ఏవి కూడాను సూచస్ వేయలేదు. నన్ను ఒక మూట చుట్టినట్టు చుట్టేసి అలా అనాథ శవంలా కాల్చేశారు. మరిప్పుడు చెప్పు, నేను వీళ్ళ మీద పగ తీర్చుకోకుండా ఎందుకు ఉండాలి? వీళ్ళ మీద పగ తీర్చుకోవడం తప్ప అని అడుగుతోంది. ఆ మాటలకి స్వాతి అయితే కళ్ళంట నీళ్లు పెట్టుకొని అలానే ఉండిపోయింది. ఎంత పాపిష్టి పనులు చేశారు, ఇలాంటి హాస్పిటల్లోనా నేను చేస్తున్నాను అని అంటుంది. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, వీళ్ళలాగే నువ్వు కూడా అనుకున్నాను, కానీ నా అంచనా మటుకు పూర్తిగా తప్పైపోయింది. నువ్వు చాలా మంచిదానివి, అందుకే నీకుతో చెప్తున్నాను, నువ్వేదైనా చేయగలిగితే ఈ ఒక్క సహాయం చేసి పెట్టు, నాకు వీళ్ళందరినీ పట్టించు అని. అలా వాళ్ళు అనాథ శవాల నుంచి ఇలా ఎవరినైనా జబ్బు ఉంది అని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళ ఆర్గన్స్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న వాళ్ళ గురించి అన్నిటి గురించి బోల్డ్ అని ఫైల్స్ అయితే ఉన్నాయి. అవి ఎక్కడుంటాయి, ఎలా ఉంటాయి అనేది పూర్తిగానైతే తినకు చెప్పింది. అవి సేకరించి నీ దగ్గర పెట్టుకో, నువ్వు అర్జెంటుగా ముందు డీన్కి అయితే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పింది. వాడు నేను రమ్మంటే వస్తాడా? వస్తాడు. అదేంటంటే వాళ్ళు ఎలా చనిపోయారో, వాడు ఏం చేశాడో అదంతా కూడా చెప్పు అని చెప్పింది. అంతే. వెంటనే స్వాతి వాడికి కాల్ చేసి, సార్ మీతో అర్జెంటుగా కొన్ని విషయాలు మాట్లాడాలి అంటూ జరిగిన విషయం అంతా కూడాను మాట్లాడింది. మీరు అర్జెంటుగా ఇండియాకు వచ్చినట్లయితే మీ ప్రాణానికి, ఇంకా అలాగే మీ పలుకుబడికి, మీ పేరుకి ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను సార్. ఆమె ఎవరో నేను చెప్తాను అని అంటుంది. ఆమె అంటున్నావు, ఆడదాయా ఇదంతా చేస్తుంది అని అన్నాడు. అలానే అనుకోండి, మీరు త్వరగా రండి అని చెప్పింది. సరే 2 days అవుతుంది, ఎల్లుండే వస్తా, నువ్వు వెంటనే మా ఇంటికి అయితే వచ్చేసాయి. ఆ రోజు మార్నింగ్ 10:30 కల్లా నేను ఇంట్లో ఉంటా, నువ్వు అప్పుడే రా అని చెప్తున్నాడు. సరేనని చెప్పేసింది. ఇంకా మిగిలిన ఆ ఒక్కరోజులో తను సేకరించవలసిన ఫైల్స్ అన్నీ కూడాను సేకరించి తన దగ్గర అట్టే పెట్టుకుంది. అండ్ అలాగే పోలీసులతో కూడా జరిగిన విషయం అంతా కూడా చెప్పింది. మేము అందులో ఏమీ ఇన్వాల్వ్ అయ్యి లేవమ్మా, మాకు అసలు ఆ సంగతులే తెలియవు, వాళ్ళకి మాకు అసలు కాంటాక్ట్సే ఉండవు. అయినా ఈ హాస్పిటల్ ఊర్లో చాలా పెద్ద పేరుంది, అందుకనే ఇక్కడికి ఎవరిని కూడా ఈ విషయాల్లోకి జోక్యం చేసుకోనివ్వరు అని చెప్తున్నాడు ఆఫీసర్. సరే సార్, మిమ్మల్ని నమ్ముతున్నాను, నాకు సెక్యూరిటీని ఇవ్వండి, నేను వాడి బండారం బయట పెడతా, నాకు ఒక కెమెరా కావాలి అని అంటే ఒక సీక్రెట్ హిడెన్ కెమెరానైతే ఇచ్చారు. ఇంకా తన బటన్లోనైతే పెట్టుకొని ఆ రోజు మార్నింగ్ ఎప్పుడవుతుందా, ఎప్పుడు తన బండారం బయట పెడతానా అని ఎదురు చూస్తుంది. వాళ్ళకి ఈ పూజ గురించి అయితే చెప్పింది. పూజ ఎవరు, ఆమె ఎక్కడుంటుంది, ఆమె ఈ హత్యలు చేస్తుందా అని అంటే అవును అని చెప్పింది. మరి ఆమె గురించి మీకు తెలుసు కదా, ఎక్కడుంటుందో చెప్పండి అని అంటే, లేదు సార్, తప్పకుండా మీకే ముందు చెప్తా, డీన్ బండారం బయటపడిన తర్వాత తానే మీకు సరెండర్ అవుతుంది అని చెప్తుంది. సరేనని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అప్పటికే స్వాతి తన దగ్గర ఉన్న ఫైల్స్ కాపీ చేసి ఆ పోలీసులకైతే ఇచ్చేసింది. కొన్ని తన దగ్గర అట్టు పెట్టుకుంది, ఎందుకంటే పోలీసుల్ని కూడా నమ్మలేమని స్వాతి అయితే అనుకుంటుంది. ఇంక మరి తను హిడెన్ కెమెరా పెట్టుకొని ఆ రోజైతే మార్నింగ్ డీన్ దగ్గరికి అయితే వెళ్తుంది. సార్ గుడ్ మార్నింగ్ అని అంటే, గుడ్ మార్నింగ్ కూర్చో అని చెప్తూ, ఇంతకీ ఎవరు నా గురించి అలా చెప్పారు, అసలు అదంతా అబద్ధం అమ్మా, నిజం కాదు అని ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాడు. ఆ మాటలకి, సార్ ఊరుకోండి సార్, నాకు అన్నీ తెలిసిపోయాయి అని చెప్తుంది. ఏంటి తెలిసాయి అని అంటే విషయాలన్నీ కూడా చెప్పేసింది.
అంతే ఒక్కసారిగా వణికిపోతున్నాడు. తన కర్చీఫ్తోని మొహాన్ని తుడుచుకుంటూ ఎవరది, ఎవరితో చెప్పింది నీకు అని అంటున్నాడు. అదే మీ చేతుల్లో చనిపోయింది చూడండి, పూజ చెప్పింది అని అంటే ఆ మాటకి కోపంతో లేచి అది చెప్పిందా, సరే నిన్ను కూడా దాని దగ్గరికే పంపిస్తాను అంటూ దాన్ని జుత్తునైతే పట్టుకున్నాడు. పట్టుకుంటే ఒకేసారి తనకి ఏమైందో తెలియదు కానీ కళ్ళు తిరిగి కిందనైతే పడిపోయింది. ఈలోగా ఏం జరిగిందో గట్టిగా అరుపులు అయితే వినబడుతున్నాయి. బయటనున్న పోలీస్ ఆఫీసర్స్ లోపలికైతే వచ్చి చూసేసరికి ఆ ఇద్దరి పోలీస్ ఆఫీసర్ల ముందే అతి కిరాతకంగా చంపేసింది పూజ. మరి అది చూస్తున్న పోలీస్ ఆఫీసర్లు కూడా గడగడ వణికిపోయి అక్కడే ఉండిపోయారు. ఎవరూ ఏమీ చేయలేని స్థితి. మరి హిడెన్ కెమెరాలోని తను అలా కళ్ళు తిరిగి పడిపోకముందు వరకును రికార్డ్ అయితే అయ్యింది కానీ ఆ తర్వాత నుంచి అయితే ఏమీ రికార్డ్ అవ్వలేదు. మరి తను ముందుగా ఇచ్చిన ఫైల్స్ ఆధారంగాను ఆ తర్వాత రికార్డ్ చేసిన ఆ రికార్డింగ్ ఆధారంగాను వాళ్ళ హాస్పిటల్ని సీజ్ చేసి ఎంక్వైరీ చేస్తూ దాని మీద అయితే కేసు వేయడం జరిగింది. ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నారు, ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. మనుషుల్ని మరబొమ్మల్లాగా చేసి వాళ్ళ అవయవాల్ని అమ్ముకుంటూ, పిల్లల్ని అమ్ముకుంటూ వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ రాక్షసుల్లాగా తయారవుతున్నాము, మాకు వచ్చే గతులు ఎలాంటి వస్తాయి అని ఎవ్వరు కూడా ఆలోచించరు. చనిపోయిన తర్వాత ఇలాంటి వాళ్ళే రాక్షసులుగా మారుతారు, లేదు అనంటే నరకంలో పడి నానా యాతనలు పడతారు. మరి ఇలాంటి నర్రూప రాక్షసులు మన సమాజంలో చాలానే ఉన్నారు. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. తప్పకుండా మీ వాట్సాప్ గ్రూప్స్లోనైతే పోస్ట్ చేయండి, సో దట్ మన ఛానల్ కొంచెం గ్రోత్ ఉంటుంది. నచ్చితేనే మరి లైక్ వేయడం అస్సలు మర్చిపోద్దు. రేపటి వీడియోతోనే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.